ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కష్టాలు అన్నీ ఇన్ని కావు అన్నట్లు తయారైంది. ఓవైపు తండ్రి దివంగత వైఎస్ఆర్ లాగా కాంగ్రెస్ ని ఒంటి చేత్తో నడపాలని పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల చూస్తుండగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమెకు ఏ మాత్రం సహకరించడం లేదు. పైపెచ్చు పార్టీలోని పలువురు నేతలు షర్మిల ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై హైకమాండ్కు ఫిర్యాదులు కూడా వెళ్తున్నా ఢిల్లీ పెద్దలు పట్టించుకోకపోవడంపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఏపీలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బాలరిష్టాలు వీడేలా కనిపించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోవడంతో పార్టీ సీనియర్లు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ జాతీయ అధినాయకత్వం ఏరి కోరి వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. గత ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న వైఎస్ షర్మిలను ఏపీకి తీసుకొచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు పీసీసీ పగ్గాలు కట్టబెట్టగా దివంగత వైఎస్ చరిష్మాతో ఏపీలోని ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. అయితే ఆమె పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 3 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి తయారైందని అంటున్నారు. సీనియర్లను కలుపుకొని వెళ్లటంతో పాటు కొత్త రాష్ట్ర కమిటీని నియమించి సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తారని భావిస్తే ఏపీ కాంగ్రెస్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తానే స్వయంగా పోటీ చేసి దూకుడు ప్రదర్శించినా కాంగ్రెస్ బోణి చేయటం కాదు కదా, కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది ముఖాలు అసలు పార్టీ వర్గాలకే తెలియకపోవడంతో పార్టీలోని ఒక వర్గం నేతలు విమర్శిస్తున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి పెద్దపీట వేయకుండా, పదవుల్లో వారికి న్యాయం చేయకుండా, కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి పదవులు సీట్లు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న తమకు న్యాయం చేయలేదని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు షర్మిలపై దుమ్మెత్తిపోస్తున్నారు. పార్టీ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత ఎజెండాతోనే ఆమె పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఏపీ కాంగ్రెస్లో ఏమీ మార్పులు తెచ్చారు, ఏ మేరకు పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. ప్రతిపక్షం వైసీపీ విషయంలో దూకుడుగా ఉన్న షర్మిల అధికార కూటమి పార్టీలపై ఆ స్పీడ్ ఎందుకు చూపించటం లేదని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. సమూల మార్పులు చేసి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తారని జాతీయ అధినాయకత్వం భావిస్తే అందుకు భిన్నంగా షర్మిల అడుగులు వేయటంపై ఏపీ కాంగ్రెస్లో జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తం మీద అసలు ఏపీలో ఉనికిలోనే లేని పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు చర్చానీయాంశంగా మారాయి.